హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇండియా వెస్టిండీస్ మధ్య మొదలైన సెకండ్ టెస్ట్లో డే 1 రోజున ఇండియా డామినేషన్ ఇన్ ద సిరీస్ కంటిన్యూ అయింది. 318 రన్స్ చేశారు ఫర్ ద లాస్ ఆఫ్ జస్ట్ 2 వికెట్స్. ఫస్ట్ సెషన్లో ఒక వికెట్ పడింది, థర్డ్ సెషన్లో ఒక వికెట్ పడింది. అండ్ ది డే బిలాంగ్స్ టు యశస్వి జైస్వాల్. మనం ఆల్రెడీ మన ఛానల్లో ఒక చర్చ పెట్టుకుంటున్నాం కదా, నెక్స్ట్ సూపర్ స్టార్ ఎవరనే విషయంలో. సో జైస్వాల్ కుడ్ బి ది నెక్స్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని మరొకసారి అతను ప్రూవ్ చేసుకున్నాడు. అన్ఫార్చునేట్ అతన్ని ఒక్క ఫార్మాట్కే పరిమితం చేస్తున్నారు. నో డౌట్ అతను ఈజ్ బిన్ అరౌండ్ ఇన్ T20s అండ్ వన్ డేస్ ఆల్సో, కానీ 11లోకి బ్రేక్ కావడం కష్టంగా ఉంది అక్కడ. కానీ టెస్ట్ క్రికెట్లో హీ హాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. బ్రహ్మాండంగా తన చైత్రయాత్ర కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సో కేవలం 26 టెస్టులు ఆడి ఇప్పటికీ 700 చేశాడు. ఈ 700లో ఆల్రెడీ 2 డబుల్ 100s ఉన్నాయి. ఈ 700లో 5 times ఈ క్రాస్ 150. అండ్ ఈరోజు కూడా అతను సెంచరీ కంప్లీట్ చేసుకోవడంతో పాటు 173 నాట్అవుట్గా ఉన్నాడు. తన 3వ టెస్ట్ డబుల్ సెంచరీ వైపు వెళ్తున్నాడు. సో అతను సెంచరీ చేస్తే అది డాడీ 100, ఒక పెద్ద 100గా మారుస్తాడు. అతని హంగర్ చాలా ఇన్సాషియబుల్ హంగర్ ఉంది అతని దగ్గర అనేది మరొకసారి ప్రూవ్ అయింది. సో అవుట్ ఆఫ్ హిస్ 7 టెస్ట్ 100s 5 are 150+. సో వండర్ఫుల్ రికార్డ్ ఈజ్ హ్యావింగ్. అండ్ టోటల్గా డే అంతా కూడా డామినేట్ చేశాడు. మరి ఇంత బాగా ఆడే ప్లేయర్ ఎందుకు ఒక్క ఫార్మాట్కే అతన్ని పరిమితం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సో మిగతా ఫార్మాట్లో ఉన్నాడు, కానీ అతను నేను చెప్పినట్టుగా 11లోకి రావడం కష్టంగా ఉంది. జస్ట్ ఒక ఫ్రింజ్ కేసుగా మాత్రమే ఉన్నాడు. అది చాలా అన్ఫార్చునేట్ థింగ్. అండ్ మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం నెంబర్ 3 విషయంలో ఇబ్బంది పడుతూ వస్తున్నాం. అంటే ఎప్పుడైతే చతేశ్వర్ పుజారాని వాళ్ళు పక్కన పెట్టారో అప్పటి నుంచి చాలామంది ఆ పొజిషన్లో ఆడడం పెద్దగా షైన్ కాలేకపోవడం చూసాం మనం. సాయి సుదర్శన్ మీద మనకి చాలా హోప్స్ పెట్టుకున్నాం. మరి ఇంతవరకు అయితే ఆడిన 4 టెస్టులు అతను అంత మనని అంటే తన టాలెంట్కి తగిన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కానీ ఈరోజు మాత్రం హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. 87 రన్స్ చేశాడు. సెంచరీ మిస్ అయ్యాడు, బట్ అతను 87 బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ అతనికి, టీం కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే అతన్ని కంటిన్యూ చేయాలా నెంబర్ 3లో ఏంటి అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే మనకు అనిపించింది. కానీ ఈసారి అతను ఈ ఆపర్చునిటీ పోగొట్టుకోలేదు. అగేన్స్ట్ వీక్ బౌలింగ్ అటాక్ అనే స్లో పిచ్ హీ మేడ్ ఇట్, హీ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ వాడుకుని పెద్ద నాక్ చేశాడు. టాస్ శుభ్మన్ గిల్ గెలిచాడు. అతని ఫస్ట్ టాస్ విన్. ఎందుకంటే ఇంతవరకు 6 టెస్టుల్లో అతను క్యాప్టెన్ చేస్తే 6 టాస్లో ఓడిపోయాడు. కానీ మొట్టమొదటిసారి టాస్ గెలిచాడు. గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. కామన్ కదా, ఇండియాలో టాస్ గెలిస్తే మీరు 9 out of 10 times బ్యాటింగే తీసుకుంటారు. అండ్ పిచ్లో పెద్దగా బౌలర్స్కి హెల్ప్ లేదు, స్లో పిచ్ అది. బట్ అకేషనల్ బాల్ టర్న్ అవుతుంది. చాలా రేర్గా టర్న్ అవుతుంది. ఆ రేర్గా టర్న్ అయిన బాల్స్కి 2 బాల్స్కి వికెట్స్ వచ్చాయి. ఫస్ట్ కేఎల్ రాహుల్ చాలా పాజిటివ్గా స్టార్ట్ చేశాడు. ఒక 6 కూడా కొట్టాడు. సో హీ వాజ్ లుకింగ్ ఇన్ అగ్రెసివ్ మూడ్, రేర్ అగ్రెసివ్ మూడ్. కొంచెం చార్జ్ డౌన్ ద వికెట్, కొంచెం ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేశాడు జమల్ వారిఖాన్ బౌలింగ్లో. బాల్ బాగా టర్న్ అవే ఫ్రమ్ హిమ్. సో వికెట్ కీపర్, కొత్త కీపర్, అతని పేరు నా పేరు కూడా గుర్తులేదు, కీపర్ బ్యాట్స్మెన్, అతన్ని స్టంప్ అవుట్ చేశాడు. సో 38 మాత్రం చేశాడు రాహుల్. మిస్డ్ అన్ ఆపర్చునిటీ, బట్ దట్ వాజ్ ఎ గుడ్ బాల్. అది ఎలా టర్న్ అయిందో, ఎక్కడి నుంచి టర్న్ అయిందో, ఏమన్నా స్పాట్కి తగిలి టర్న్ అయిందో అర్థం కాలేదు. కానీ చాలా ఎక్కువ 8 degrees అంత టర్న్ అయినట్టుగా మనకి గ్రాఫిక్ కూడా చూపించారు. సో అంత టర్న్ మామూలుగా 2 degrees కానీ టర్న్ రావట్లేదు మిగతా డెలివరీస్. 8 degrees టర్న్ అయింది. ఆ బాల్ టర్న్ అయింది. ఈ మిస్డ్ దట్ డెలివరీ అండ్ ఈ వాజ్ స్టంప్డ్. సో రాహుల్ 38 మాత్రమే చేశాడు, బట్ ఒక 50 runs పార్ట్నర్షిప్ ఇద్దరి మధ్య మనం చూసాం, ఓపెనింగ్ పార్ట్నర్షిప్. జైస్వాల్ స్టార్టెడ్ కాషియస్లీ, బట్ తర్వాత బ్రహ్మాండంగా పుంజుకున్నాడు. సెకండ్ సెషన్ వాజ్ వెరీ ఫ్రూట్ఫుల్ ఫర్ ఇండియా. సెకండ్ సెషన్లో 126 runs వచ్చే, వికెట్ పడలేదు. ఇద్దరు సాయి అండ్ జైస్వాల్ ఇద్దరు కూడా చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా జైస్వాల్ వాజ్ మోర్ అగ్రెసివ్. అతను ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా బిగ్ షాట్స్ కొట్టడం. బట్ అతను ఏంటంటే ఈ బ్లెండ్స్ కాషన్ విత్ అగ్రెషన్. నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, మీకు వైట్ బాల్ క్రికెట్లో ముఖ్యంగా T20sలో, IPLలో కానీ T20sలో చాలా అగ్రెసివ్గా ఆడే బ్యాట్స్మెన్ టెస్ట్ మ్యాచ్లో మాత్రం
చాలా చాలా డిఫరెంట్ టెంపర్మెంట్తో ఆడతాడు. సో చాలా కాషియస్గా, అంటే అతని షాట్ సెలెక్షన్ చాలా బాగుంటుంది. మెయిన్లీ ఆఫ్ సైడ్లో అతను మంచి షాట్స్ కొడతాడు, ఆన్ సైడ్లో తక్కువ, కానీ ఆఫ్ సైడ్లో ఇస్ బిన్ వెరీ 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 ఇంప్రెసివ్. సో జైస్వాల్ సెకండ్ సెషన్ అంతా జైస్వాల్ సెషనే. థర్డ్ సెషన్లో కూడా మరొక బాల్ టర్న్ అయింది. 87 దగ్గర అవుట్ సైడ్ లెఫ్ట్ హ్యాండర్ కదా, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ నుంచి బాల్ టర్న్ అయ్యి లోపలికి వచ్చింది. బ్యాక్ ప్యాడ్ని తగిలింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టంప్స్. బాగా టర్న్ అయిన బాల్ అయినా అది అతను హీ వాజ్ ప్లేయింగ్ ఆన్ ద బ్యాక్ ఫుట్ అండ్ డీప్ క్రీస్లో డీప్గా ఉన్నాడు. తర్వాత బ్యాక్ లెగ్కి తాకింది కాబట్టి ఇట్ వాజ్ హిట్టింగ్ ద స్టంప్స్. రివ్యూకి వెళ్ళినా కూడా అది ఉపయోగం లేకపోయింది. సో సెంచరీ మిస్ అయ్యాడు, బట్ 87 వాజ్ గుడ్ ఎనఫ్. అతని మీద జట్టు కాన్ఫిడెన్స్ ఇచ్చే నాకు అది, అతను కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎందుకంటే సెకండ్ హాఫ్ సెంచరీ మాత్రం అవుతుంది 5th టెస్ట్ మ్యాచ్లో. సో సాయి సుదర్శన్ మనకి పనికొస్తాడు ఈ ఫార్మాట్లో అతను డెఫినెట్గా, ఎందుకంటే అతని ఫస్ట్ క్లాస్ యావరేజ్ చూసుకుంటే 40 కూడా లేదు. సో అలాంటి బ్యాట్స్మెన్ని మీరు ఐపీఎల్ ఫామ్ ఆధారంగా తీసుకొచ్చారని చెప్పి క్రిటిసిజం కూడా ఉంది, కానీ వీ నో హిజ్ ఎబిలిటీ. అతను లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు, డొమెస్టిక్లో కూడా పర్ఫామ్ చేస్తాడు. సో అతను ఖచ్చితంగా ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇద్దరి మధ్య 193 రన్స్ హ్యూజ్ పార్ట్నర్షిప్ మనం చూసాం. వెరీ వెరీ ఫ్రస్ట్రేటింగ్ సెకండ్ సెషన్ పర్టికులర్లీ ఫర్ వెస్టిండీస్ బౌలర్స్. దే డిడ్ నాట్ డూ బ్యాడ్లీ. వాళ్ళు చాలా ఫస్ట్ సెషన్లో అయితే మంచి ఫుల్లర్ లెంత్ వేయడం చూసాం మనం. దే వర్ ట్రైంగ్ టు స్వింగ్ ద బాల్. కొత్త ఫిలిప్ అనే కొత్త పేసర్ని యాడ్ చేశారు, అతను కూడా పర్లేదు. అంటే వాళ్ళు ఎక్కువగా దే డి నాట్ గివ్ సో మెనీ బౌండరీ బాల్స్. చాలా వరకు డిసిప్లిన్గా బౌలింగ్ చేశారు, అందుకే ఇండియా జస్ట్ 318 రన్స్ చేసింది. కానీ వికెట్ టేకింగ్ పెనట్రేషన్ వాళ్ళ బౌలింగ్లో లేదు. సో అది క్లియర్గాను. జేడెన్ సిల్స్ వాజ్ ఇంప్రెసివ్. వారికన్ వాళ్ళ వైస్ కెప్టెన్, 2 వికెట్లు అతనికే వచ్చాయి. టర్న్ అండ్ డెలివరీస్ అతనే ప్రొడ్యూస్ చేయగలిగాడు. మిగతా బౌలర్స్ దేవర్ స్టడీ, బట్ పెద్దగా వికెట్ టేకింగ్ ఎబిలిటీ అయితే కనబడలేదు. బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ గుడ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్. గుడ్ అంటే యావరేజ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి ఫ్రమ్ వెస్టిండీస్. సో సాయి సుదర్శన్ అవుటాక శుభ్మన్ గిల్ వచ్చాడు చాలా కాషియస్గా. అంటే హీ వాజ్ జస్ట్ గివింగ్ మోర్ స్ట్రైక్ టు జైస్వాల్ సెకండ్ న్యూ బాల్ వచ్చేవరకు థర్డ్ సెషన్లో అంత ఎక్కువ రన్స్ రాలేదు, ఎందుకంటే స్పిన్నర్స్ కొద్దిగా టైటన్ చేయగలిగారు. కానీ ఎప్పుడైతే సెకండ్ న్యూ బాల్ తీసుకున్నారో బౌండరీస్ ఫ్లో అయినాయి, ముఖ్యంగా జైస్వాల్ బ్యాట్ నుంచి. సో జైస్వాల్ బ్యాటింగ్ ఆన్ 173, శుభ్మన్ గిల్ 20 బ్యాటింగ్లో ఉన్నాడు. శుభ్మన్ గిల్ ఒకసారి సెటిల్ అయిన తర్వాత విల్ మేక్ ఇట్ కౌంట్. 20 దాటాడంటే పెద్ద, నాకు లాస్ట్ మ్యాచ్లో కూడా 50 మాత్రం చేశాడు. సో రేపు టీ టైం వరకు మన వాళ్ళు డిక్లేర్ చేయొచ్చు. మరి మిగతా వాళ్ళు ఎంతమంది బ్యాటింగ్ వస్తుంది, వీళ్ళే బ్యాటింగ్ చేస్తారా? ఇట్ సీమ్స్ నెంబర్ 5లో ధ్రువ్ ప్యాడప్ అయి ఉన్నాడు. ధ్రువ్ బ్యాటింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. సో ధ్రువ్ బ్యాటింగ్ నెంబర్ 5లో చేస్తే మరి 6లో జడేజా ఆడతాడా, నితీష్కి ఛాన్స్ ఇస్తారా చూడాలి. నితీష్కి అయితే బ్యాటింగ్ రావాలి, మరి వీళ్ళిద్దరే రేపు కూడా కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. వెస్టిండీస్ బౌలింగ్లో వికెట్ టేకింగ్ ఎబిలిటీ వాళ్ళకి చాలా తక్కువగా కనిపిస్తుంది. సో ఇండియా సెషన్ ఎక్స్పెక్టెడ్గానే మనం చాలా ఏకపక్షంగా సాగింది డే 1, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్ ఓన్లీ. బాల్ కొంచెం టర్న్ అవుతుంది కాబట్టి పోను అంటే ఇది ఐడియల్ సిచ్యుయేషన్ ఇండియాకి. ఫర్ 2 days బ్యాటింగ్ బాగా అనుకూలంగా ఉన్న రోజు బ్యాటింగ్ చేసి ఎప్పుడైతే ఆ వేర్ అండ్ టేర్ ఉంటుందో అప్పుడు మన స్పిన్నర్స్ డామినేట్ చేస్తారు. సో 3.5 daysలో టెస్ట్ మ్యాచ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది.